పాలవంచ సహకార సంఘంలో నిర్వహించిన సహకార వారోత్సవాల సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి రైతు భరోసా పథకం తెలంగాణ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సహకార సంఘాల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎంఆర్పీ ధరలకు ఎరువులు అందిస్తున్నారని తెలిపారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ వంటి పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయని చెప్పారు. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఆర్థిక సాయం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. రైతులు సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, సొసైటీ ప్రతినిధులు, డైరెక్టర్లు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిషన్ గారు, బుడగవ రామ్మోహన్ రావు, కనగాల నారాయణ గారు, ఎల్లంశెట్టి మధు గారు, అలాగే శ్యామ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వారోత్సవాల సందర్భంగా రైతు ముఖాముఖి కార్యక్రమానికి ఇచ్చేసిన సీనియర్ ఆడిటర్ లక్ష్మి గారు, రైతు సోదరులు, అలాగే పాలకవర్గ సొసైటీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం ప్రభుత్వం పోయిన నెల జూన్ 29వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా సహకార వారోత్సవాలు ఏర్పాటు చేసి ఈ వారోత్సవాల్లో రైతులతోని వారి సమస్యల గురించి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పాల్వంచ సొసైటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా రైతు సోదరులకు ఏంటంటే పాల్వంచ సొసైటీ ద్వారా ఎరువుల పంపిణీ, అలాగే సబ్సిడీదారుల మీద విత్తనాల పంపిణీ, ఇటీవలనే జీలుగులు ఇచ్చాం. ఇంకా వేరే వరి ధాన్యం కూడా, ధాన్యానికి సంబంధించిన విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైతులకు రుణ పంపిణీ, లోనింగ్, ఇవన్నీ కాకుండా రైతులు పండించే ఏదైతే సన్నధాన్యం ఉంటే దానికి ఎకరానికి సుమారుగా 10 నుంచి 12,000 వచ్చే విధంగా కింటాకి 500 రూపాయల బోనస్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. అట్లాగే రైతు భరోసా కార్యక్రమం మీకు ఈ 2-3 రోజుల క్రితమే మొన్ననే రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. 3 ఎకరాలు ఉన్నంత వరకు రాత్రి పడ్డాయి. మీరు రైతులకి అందరికి 3 ఎకరాల లోపల ఉన్నాయి పడ్డాయండి. 3 ఎకరాల లోపల ఉన్న వారికి 4 పడ్డాయి. 4 ఎకరాల వరకు ఉన్న వారి రైతులందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ ఖాతాలో జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇటీవలనే పాల్వంచ సొసైటీ ద్వారా మొక్కజొన్నలు కూడా మేము కొనుగోలు చేస్తానికి డిసైడ్ చేసినాం. అది పాల్వంచ మండల పరిధిలోని ఉల్లవనూరు ఏరియాలో అక్కడ కేంద్రం ఏర్పాటు చేసి, ఇక్కడ ఈ ప్రాంతంలో తక్కువ మొక్కజొన్న వస్తుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయటం లేదు. ఇక్కడ కూడా పాల్వంచ పట్టణ పక్కన ఏదైనా ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న రైతులు ఉంటే ఇక్కడ కూడా కేంద్రం ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా అందరికీ, రైతులందరికీ కూడా అందుబాటు ఉండే విధంగా ఆరేగట్టు, రెడ్డిగూడెం, సోములగూడెం, సంఘం, పాల్వంచ పట్టణ ప్రాంతంలో పండించే రైతుల కోసం ఇక్కడ పేట చెరువులో కేంద్రాలు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మద్దతు ధర లభించేలా పాల్వంచ సొసైటీ మీకు కృషి చేస్తున్నది. మీరు ఇప్పుడు మీకంతా ఎరువులు అవసరం ఉంది కాబట్టి ఎరువులు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకుంటున్నారు. ఇప్పుడే వైస్ చైర్మన్ గారు చెప్పింది రేటు పక్కన ముల్కల్పల్లి సొసైటీలో ఎక్కువ వస్తున్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. దీన్ని కూడా మనం పరిశీలన చేసుకొని మన రైతులకు కూడా ఇబ్బందులు లేకుండా మేము చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఈ సహకార వారోత్సవాల్లో ఏదైతే ప్రభుత్వాలు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ
రైతుల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాలను మీ అందరికీ వివరించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. రైతు సోదరులు ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చమ్మా. అర్థం కాలేనా లోపల ఇప్పుడు ఆన్లైన్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పెడుతున్నారు? ఆన్లైన్